ఒళ్ళు నొప్పులు, కండరాల బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఇవాళ మనం పెయిన్ కిల్లర్స్ని ఎడాపెడా వాడేస్తున్నాం. డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాపుల నుంచి బ్రూఫెన్, డైక్లోఫినాక్, అల్ట్రాసెట్ వంటి నొప్పి నివారణ మాత్రల్ని తెచ్చేసుకుని తెగ మింగుతున్నాం. ఈ మాత్రలతో మనకు నొప్పులు, బాధలు తగ్గిపోయినా వాటి తాలూకు దుష్ఫలితాలు మాత్రం మన ఆరోగ్యంపై చాలా తీవ్రంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో పెయిన్ కిల్లర్స్తో తలెత్తే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో, నొప్పి నివారణ మాత్రల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసు. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చి పుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఎవరైనా మనల్ని సరదాగా గిల్లినప్పుడు, పొరపాటున కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చురుక్కుమనే నొప్పి కొద్దిసేపు మనల్ని విలవిల్లాడిపోయేలా చేస్తుంది. ఇక రోజంతా గంటల తరబడి పనిచేసినప్పుడైతే ఒంట్లోని కండరాలన్నీ తీవ్రమైన నొప్పులతో బాధపడతాయి. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు, వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోయినప్పుడు, వెన్నులో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు భరించలేని నొప్పి నిత్యం మనకి నరకాన్ని చూపిస్తుంటుంది. ఇదిగో ఇలాంటప్పుడే పెయిన్ కిల్లర్స్ అనేవి మనకు వరప్రసాదాల్లాగా కనిపిస్తాయి. ఒక్క మాత్ర వేసుకుంటే చాలు, చేత్తో తీసేసినట్టుగా నొప్పి ఇట్టే మాయమైపోతుంది. శరీరమంతా తేలిగ్గా, ప్రశాంతంగా మారిపోతుంది. నొప్పి నివారిణి మాత్రలకు ఉన్న ఈ అద్భుతమైన గుణమే నేడు మనలో చాలామందిని వాటికి బానిసలుగా మార్చేస్తోంది. చాలా పెయిన్ కిల్లర్స్ కొంతమంది కొంచెం పెయిన్కి కూడా వాడుతూ ఉంటారు. చాలామందికి నొప్పి తట్టుకునే తత్వం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు నొప్పి పూర్తిగా పోవడం వల్ల చాలా హాయిగా ఫీల్ అవుతుంటారు. కొన్ని పెయిన్ కిల్లర్స్లో అడిక్ట్ అంటే అలవాటు అయ్యే ధోరణి ఉంటుంది. ఉదాహరణకు టెమడాల్ లాంటి మందు కానివ్వండి, పెథిలిన్ మందు కానివ్వండి, మార్ఫిన్ మందు కానివ్వండి, వాటిలో చాలా తొందరగా వ్యక్తి పెంటజోసిన్, 14 అంటాం ఇంజెక్షన్, వీటికి చాలా తొందరగా బానిసే అవకాశం ఉంది. ఇవి కాకుండా మామూలుగా వాడే పెయిన్ కిల్లర్స్ అంటే సాలిసిలేట్స్, ఐబుప్రూఫెన్ లాంటి మందులకు కూడా కొంతమంది అలవాటు అవుతుంటారు. ఎందుకంటే ఆ మందులు వేసుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు, నొప్పులు ఉండవు, అదేవిధంగా ఎంతో ఫ్రీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి వాటికి అలవాటు అయిపోతుంటారు. ఆ విధంగా చాలామంది వారికి వారే అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ నొప్పి మందులు వేసుకొని కొన్ని అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని ఆపేస్తాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ కూడా చాలా ముఖ్యమైన పని మన జీర్ణాశయంలో చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మన స్టమక్లో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ని కాపాడుతూ ఉంటాయి అల్సర్స్ రాకుండా. ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్లు ఆగిపోయి అక్కడ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల చాలామంది కూడా అధిక రక్తస్రావం జరిగి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు తప్పకుండా ఏదైనా తిన్న తర్వాతనే వేసుకోవాలి. అది కాకుండా ఇంతకుముందే అల్సర్స్ ఉన్నవాళ్ళు అంటే పెప్టిక్ అల్సర్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈసోఫేజిస్ అంటే హార్ట్ బర్న్ ఎసిటీ ఉన్నవాళ్ళు కూడా ఈ మందులు వేసుకోకపోతేనే మంచిది. అది కాకుండా కొంతమందికి ఇతర మందులు కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకు కొన్ని జబ్బులు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది గుండె జబ్బు ఉన్న వాళ్ళు యాస్పిరిన్ వాడుతుంటారు. వారికి ఆల్రెడీ లోపల పట్టలో అల్సర్స్ ఉండొచ్చు. అటువంటి వారు ఈ మందులు వేసుకున్నప్పుడు అల్సర్స్ ఎక్కువైపోయి రక్తస్రావం బాగా జరిగే అవకాశం ఉంది. కొంతమందికి మలంలో ఈ రక్తం వచ్చి నల్లగా ఈ మలం కనపడుతూ ఉంటుంది. సో చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల క్రమక్రమంగా కొంచెం రక్తం తగ్గిపోయి ఎనీమియా అంటే రక్తహీనతకు కూడా లోనవుతూ ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ సిమ్టమ్స్ అంటే అల్సర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఏదైనా నొప్పి వచ్చినప్పుడు అంటే పెయిన్ కిల్లర్స్ వాడి నొప్పి రాగానే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీలు విఫలం కావడానికి హై బీపీని మనం ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. కానీ హై బీపీతో పాటు మనలో చాలామందికి అంతగా తెలియని మరొక ప్రధానమైన కారణం మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకం. నొప్పి నివారణలను అతిగా వాడుతున్నప్పుడు కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా సన్నగిల్లిపోతుంది. దీంతో రక్తపోటు క్రమంగా కొండెక్కిపోతూ చివరికి కిడ్నీలు కుప్పకూలిపోతాయి. అంతేకాదు, నొప్పి నివారణి మందులతో మనకు ప్రాణాధారమైన గుండెకు కూడా ముప్పు పెరుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ను తరచుగా వాడుతున్న వారిలో గుండె కొట్టుకునే తీరులో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఏర్పడి
చివరికి గుండెపోటుకు కూడా దారితీస్తున్నట్లు డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే గుండె జబ్బులున్న వాళ్లు డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవారిలో మనం తరచుగా చూసే సమస్య మూత్రపిండాల సమస్య. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మీద పనిచేస్తాయి కాబట్టి ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు కిడ్నీలో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల కిడ్నీస్ దెబ్బతిని పేషెంటు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మూత్రపిండాల వ్యవస్థ పనిచేసే వ్యవస్థ దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇతర మందులు వాడేవారు అంటే ఉదాహరణకు చాలామంది రక్తపోటు ఉన్నవారు ఏసీ ఇన్హిబిటర్స్ వాడుతుంటారు. అంటే ఎన్లాప్రిల్ కానివ్వండి, ర్యామిప్రిల్ కానివ్వండి. అటువంటి మందులు వాడినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడితే ఆ రెండింటి యాక్షన్ వల్ల కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు బీపీ మందులు వాడేటప్పుడు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే మీరు సరైన పెయిన్ కిల్లర్ వాడుతూ ఉండాలి. అది కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మన రక్తంలో సోడియం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కిడ్నీస్ నుంచి వెళ్ళే సోడియంని ఈ పెయిన్ కిల్లర్స్ ఆపుతాయి కాబట్టి సోడియం రిటెన్షన్ అంటాము. సోడియం మిగిలిపోతుంది రక్తంలో. దానివల్ల కాళ్ళ వాపు వచ్చే అవకాశం ఎక్కువ. వీటి ద్వారా పేషెంట్ యొక్క బీపీ కూడా ఎక్కువ అవకాశం ఉంది. పెయిన్ కిల్లర్స్ సైక్లోఆక్సిజనేజ్ COX 1 and 2 అంటే COX 1 and 2 ఇన్హిబిటర్ అనే ఎంజైమ్ మీద పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రక్తం గడ్డగట్టే వ్యవస్థ ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. మన దేశంలో చాలామంది ఎక్కువగా నిమెస్లైడ్ వాడుతూ ఉంటారు. పిల్లలను పెద్దలను జ్వరం వచ్చినా సరే నొప్పి ఉన్నా సరే చాలా విరివిగా మెడికల్ షాప్లో కొనుక్కొని నిమెస్లైడ్ వాడుతూ ఉంటారు. నిజానికి నిమెస్లైడ్ చాలా ప్రమాదకరమైన మందు. దీనివల్ల ఎంతోమందికి లివర్ చెడిపోయి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే చాలా దేశాల్లో ఈ మందుని నిషేధించారు. కానీ దురదృష్టం కొద్దీ మన దేశంలో మన రాష్ట్రంలో ఇంకా ఈ మందు లభ్యమవుతుంది. దయచేసి ఈ మందు మీరు వాడకూడదు. ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వాడినప్పుడు ఇచ్చిన మోతాదులోనే వాడండి. అంటే రోజుకు 2 సార్లే వాడండి, ఎక్కువ వాడకూడదు. నొప్పి ఎక్కువ ఉంది కానీ మీరు ఎక్కువసార్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదేవిధంగా చెప్పిన కాల పరిమితి అంటే 5 రోజులు అంటే 5 రోజులే వాడండి. కొంతమంది అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకొని అదే మందుల చీటీతో జీవితాంతం మందులు వాడుతూ ఉంటారు. దానివల్ల చాలా ప్రమాదం. అది కాకుండా వేరే వాళ్ళ పెయిన్ కిల్లర్స్ మీరు వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ 2-3 రకాలు కలిపి వాడకూడదు. పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తప్పకుండా మీరు భోజనం తర్వాతనే ఆ మందులు వేసుకోవాలి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉదాహరణ కడుపులో మంట వచ్చినా లేదా మీ కాళ్ళు వాచినా బీపీ ఎక్కువైనా వెంటనే మందు ఆపి డాక్టర్ని సంప్రదించండి. అదేవిధంగా COX 2 ఇన్హిబిటర్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ COX 2 ఇన్హిబిటర్స్ అనే పెయిన్ కిల్లర్స్ మీరు వాడకూడదు గుండె జబ్బు ఉన్నవాళ్ళు. అదేవిధంగా కొన్ని పెయిన్ కిల్లర్స్ వల్ల కొంతమంది ఆస్తమా వస్తుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల ఆస్తమా లేని వాళ్ళకి ఆస్తమా రావచ్చు. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ బ్రాంకిల్ ఆస్తమా చాలా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి బ్రాంకిల్ ఆస్తమా ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అసలు వాడకూడదు. అదేవిధంగా స్ట్రోక్ ఉన్న వాళ్ళు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది మన నానుడి. ఏదైనా సరే అతిగా వాడితే అనర్థం తప్పదని దీని అర్థం. పెయిన్ కిల్లర్స్ వాడకంలో ఇది 100కి 100 వర్తిస్తుంది. మనల్ని అంతులేని వేదనకు గురిచేసి నొప్పిని ఇట్టే మాయం చేసే ఈ అమృత గుళికల్ని మనం ఎప్పుడూ మితంగానే, అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా కొనుక్కొని వాడడం అంటే మన ప్రాణాల్ని పణంగా పెట్టడమేనని గుర్తుంచుకోవాలి. ఇక నొప్పి నివారణి మందుల్ని తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున ఖాళీ కడుపుతోనూ తీసుకోకూడదు. మందుల్ని వేసుకున్న తరువాత సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలి. ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు నొప్పి మందులతో పొంచి ఉన్న సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తాయి. చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జలుబు బాధలు ఎంతకీ తగ్గకుండా బాధిస్తున్నప్పుడు 2 కప్పుల నీటిలో కొద్దిగా అల్లం ముక్క, కొంచెం దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించండి. ఆపై ఆ నీటిని చల్లార్చి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.